ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆధ్యాత్మిక స్నేహ వృక్షము నుండి అందరికీ హృదయపూర్వకమైన వందనములండి. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండము 6వ అధ్యాయము 19 నుండి 22 వచనములు. మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకొనుటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలో ప్రతి జాతిలోనివి రెండేసి చొప్పున నీవు ఓడలోనికి తేవలెను. వాటిలో మగదియు ఆడదియు నుండవలెను. నీవు వాటిని బ్రతికించి ఉంచుకొనుటకై వాటి వాటి జాతుల ప్రకారము పక్షులలోను వాటి వాటి జంతువుల ప్రకారము జంతువులలోను వాటి వాటి జాతుల ప్రకారము నేలను ప్రాకు వాటన్నిటిలోను ప్రతి జాతిలో రెండేసి చొప్పున నీ యొద్దకు అవి వచ్చును. మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము. అవి నీకును వాటికిని ఆహారమగునని చెప్పెను. నోవహు నోవహు అట్లా చేసెను. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన సహోదరులారా, దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఇక్కడ. దేవుడు నోవహును జలప్రళయము నుండి ప్రాణులను రక్షించడానికి ప్రతి జాతి పశువులు, పక్షులు, ప్రాకే జంతువులలో ఏముండాలంటే మగది, ఆడది జతగా ఓడలోనికి తెమ్మని ఆజ్ఞాపించారు ఇక్కడ దేవుడు నోవహు గారికి. తన కుటుంబంతో పాటు వీటిని కావలసిన ఆహారాన్ని కూడా సమకూర్చుకోమని, ఏర్పాటు చేసుకోమని దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారముగా ఎంతో చక్కగా నోవహు గారంతా కూడా ఎంతో చక్కగా యథార్థంగా ఆయన చేసినట్లుగా ఇందులో కనబడుతుంది. ప్రతి జాతిని రెండేసి చొప్పున మగదియు, ఆడదియు. ఈ యొక్క జలప్రళయంలోని జలప్రవాహంలో మరి కొట్టుకుపోకుండా జతలుగా మరి దానిని ఓడలోకి తెమ్మని ఆజ్ఞాపించారు. ఎంత మంచి నిబంధన అండి! సంరక్షణ ఇది. దేవుడు నోవహుతో నిబంధన స్థిరపరిచాడాయన. భూమి మీద సజీవంగా ఉండాలని చూడటానికి ప్రతి జాతిలో కూడా మళ్ళీ భూమి మీద మనుగడు మరి ఉండటానికి జాతుల ప్రకారముగా అవి ఉద్భవించటానికి, విస్తరించటానికి ఆశీర్వాదకరంగా ఎంత చక్కటి యొక్క నిబంధన, ఈ యొక్క సంరక్షణ మనం చూస్తున్నాం. ప్రతి జాతిలో కూడా ఆడ, మగ ఎంత చక్కగా మరి దేవుడు ఏర్పరిచినటువంటిది. ఈ యొక్క జంతువులు తమంతట తామే నోవహు వద్దకు వస్తాయని దేవుడు చెప్తున్నాడండి ఇందులో. ఇది దేవుడు సమస్తాన్ని ఎంత చక్కగా మరి నియంత్రించినట్లుగా మనం చూస్తున్నాం ఇందులో. నోవహు తన కుటుంబానికి మరియు జంతువులకు మరి అవసరమైనటువంటి ఆహారాన్ని ఆ జంతువులకు గాని, పక్షులకు గాని అన్ని సకల జాతులకు మరి వారికి అవసరమైనటువంటి ఆహారాన్ని నిల్వ చేసుకోమని, అంటే పొదుపు చేసుకొని ఓడలో ఉంచుకోమని దేవుడు ఆజ్ఞాపించారు నోవహు గారికి. ఇది దేవుడు మన ముందు చూపు కోసం ఏ రీతిగా అయితే అన్నీ సమకూర్చుంటామో, మరి జలప్రళయం వస్తాది. రాత్రి పగళ్ళు మరి యొక్క వర్షం కురుస్తాదని మరి ముందు చూపుతోనే మరి ఎంత చక్కగా దేవుడు తెలియపరిచాడు. ఆహారాన్ని సిద్ధపరచుకోవాలి. ఈ రోజున మనం కూడా మరి భయంకరమైన దినాల్లో ఉన్నాం. మనం బ్రతకడానికి ఆహారము, నిత్యావసరమైనటువంటి వస్తువులు కావాలి. మనం ఎలా సమకూర్చుకుంటాము? మరి ఆనాడే దేవుడు ఎంత చక్కగా మాట్లాడాడు ఇందులో. ఎంత విధేయత నోవహు అట్లా చేశాడు అని కనబడుతుంది ఇందులో. దేవుడు అతన్ని ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తును అతన్ని చేశాడాయన. సందేహించకుండా సంపూర్ణంగా, పరిపూర్ణంగా ఆయన మాటను పాటించాడాయన. నోవహు గారి యొక్క ఒక మంచితనము, గొప్పతనం అది. దేవుడు నోవహుకు జలప్రళయం నుండి సమస్త జీవరాశులను రక్షించడానికి ఓడలోనికి ప్రతి జాతి నుండి కూడా
మగదియు, ఆడదియు రెండేసి చొప్పున మరి తెమ్మని ఆజ్ఞాపించిన ప్రకారము ఆయన భూమిపై మరి జీవం నిలపాలని, మనుగడ ఇంకా కూడా మరి ఉండాలని దేవుడు చేసినటువంటి ఒక గొప్ప ఏర్పాటు. దేవుని యొక్క అది ఏర్పాటు మరి ఏ విషయంలో కూడా నిర్లక్ష్యం చేయకుండా తూచా తప్పకుండా చేశారు అక్కడ నోవహు గారు. దేవుని కనికరం, ఆయన యొక్క ప్రణాళిక ఎంతో నిదర్శనంగా మనకు కనబడుతుంది ఈ యొక్క వాక్యాల్లో. నా ప్రియమైన వారలారా, నోవహు మరి ఆయన నిబంధన ప్రతి జాతి రెండేసి చొప్పున మరి బ్రతికించడానికి దేవుని యొక్క చిత్తం, ఆయనకి ఏర్పాటు ఎంతో విధేయత కలిగి నోవహు గారు చేశారు ఇందులో. నోవహు తన కుటుంబంతో పాటు జంతువులను బ్రతికించుకోవాలి కదండీ! ఇప్పుడు కూడా మనము సంతానం అభివృద్ధి కలగటానికి ఎంతోమంది ప్రయాసపడతా ఉంటారు. మన యొక్క కుటుంబం రక్షించబడాలి. మన పిల్లలు అనేక తరాలకు మరి మాదిరికరంగా ఉండాలని ప్రయాసపడతా ఉంటారు. ఇది కూడా మరి ఇక్కడ ఎంతో చక్కగా సూచనగా కనబడుతుంది. కుటుంబంతో పాటు జంతువులు, సకల జీవరాశులు అన్నీ కూడా బ్రతికించుకోవాలి. ప్రతి జంతువు మరి జాతి నుండి మగదియు, ఆడదియు కూడా ఆ ఓడలోనికి తీసుకురమ్మని ఆజ్ఞాపించారిక్కడ. జలప్రళయం నుండి అనగా జీవరాశిని కాపాడటానికి తిరిగి భూమిపై జీవమనుగడ ఉండాలి. వృద్ధిపరుచుకోవాలి. ఈ యొక్క మంచి అంశం అండి ఇది. ఇదంతా కూడా వృద్ధిపరుచుకొనుంటాం. ఇది దేవుని యొక్క రక్షణ ప్రణాళికకు సూచనగా ఉన్నది ఇదంతా కూడా. నా ప్రియమైన వాళ్ళారా, దేవుడు చెప్పినట్లు నోవహు సమస్తము కూడా చేశాడు. అంత చక్కటి మాట. దేవుడు నాశనం చేసిన మరి ఈ యొక్క జలప్రళయం నుండి మరి పూర్తిగా అంతరించిపోకుండా కాపాడుకొనడానికి ఆయన చూపిస్తున్నటువంటి ప్రేమ, కనికరము అని మనము ఈ యొక్క వచనాల్లో మనం చూస్తున్నాం. ఆడది, మగది జంతువులు మరి తెమ్మడం అనేది జలప్రళయం తర్వాత కూడా సంతాన అభివృద్ధి జరగాలని దేవుని యొక్క గొప్ప ప్రణాళిక. నా ప్రియమైన వాళ్ళారా, మరి దాని నుంచి మనమందరం కూడా ఇక్కడికి ఉద్భవించబడ్డాము. మనము కూడా దేవునికి శిరస్సు వహించి, ఆయనకు లోబడి, ఆయన మాట వినాలి మనము. నా ప్రియమైన వాళ్ళారా, ఆయన మాట వింటూ మనం ముందుకు కొనసాగిపోదాం. దేవునిలో మరింకనూ కూడా ఈ యొక్క ఆదికాండంలో మనకు దేవుడు అనేక రీతిలుగా బయలుపరుస్తూ మరి ఏ రీతిగా అయితే ఆ యొక్క సంరక్షణగా అన్ని జాతులను దేవుడు ఓడలోకి నడిపించడం నోవహు ద్వారా మనము కూడా దేవునిలోకి అనేక మందిని ఇప్పుడున్నటువంటి పరిస్థితి దినాల్లో దేవునికి వాక్యపూర్వకంగా మనము నడిపించేవారుగా ముందరకు కొనసాగిపోదాం. ప్రతి ఒక్కరు కూడా మరి దేవుని యొక్క వాక్యం చదువుతూ ఆయన ప్రకారంగా అనేక మందిని మరి మనం సంరక్షించుకుంటూ దేవుడిచ్చిన ఈవులతో మనం ముందరకు కొనసాగిపోదాం. దేవుడు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థాంక్ యూ లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.